है सदा, लगता है सदा हर पल बाबा तू है अपने पास। लगता है सदा हर पल बाबा तू है अपने पास। जब जब सोचो तेरे बारे में, गुणों की सुगंध महकाए, तेरे प्यार की किरणें लहराए, स्वर्णिम प्रकाश चमचमाए। लगता है सदा, लगता है सदा हर पल बाबा तू है अपने पास। लगता है सदा। तेरी दिव्य शक्ति से हुआ है मेरा सफल जीवन। तेरी दिव्य शक्ति से हुआ है मेरा सफल जीवन। अतीन्द्रिय सुख से भर गया है मन का सरोवर। ये मन भी खुशी से मुस्कुराए। लगता है सदा, लगता है सदा हर पल बाबा तू है अपने पास। लगता है सदा हर पल बाबा तू है अपने पास। तेरी अमृत वाणी सुनाए कोयल सा मधुर गीत। तेरी अमृत वाणी सुनाए कोयल सा मधुर गीत। सुन सुन तेरी वाणी मस्तक झुकाए हर प्राणी। देवलोक पुष्प बरसाए। लगता है सदा हर पल बाबा तू है अपने पास। लगता है सदा हर पल बाबा तू है अपने पास। लगता है सदा। ओम शांति। आज సద్గురువారం है। ఈరోజు మరి బాబా అవ్యక్తవాణిలో చెప్తున్నారు, ఇది 9/12/89 వాణి.
योग युक्त युक्ति युक्त बनने की युक्तियाँ అంటే ఇట్లా మనం యోగయుక్తంగా ఉండాలి, యుక్తియుక్తగా ఉండాలి, దానికోసం యుక్తిలో నేర్పిస్తారు. आज बाप दादा अपनी सर्व बच्चों में से विशेष 2 प्रकार के बच्चे देख रहे हैं. एक है सदा योग युक्त और हर कर्म में युक्ति युक्त. दूसरा योगी है लेकिन सदा योग युक्त नहीं है और सदा हर कर्म में स्वतः युक्ति युक्त नहीं है. मनसा व बोल कर्म तीनों में से कभी किसमें युक्ति युक्त नहीं है. అంటే ఈరోజు బాబా 2 ప్రకారమైన బిడ్డలను చూస్తున్నారు. ఒకరు వచ్చేసి సదా యోగయుక్తగా ఉంటారు, ప్రతి కర్మలో యుక్తియుక్తగా ఉంటారు. ఇంకో గ్రూప్ ఏమంటే యోగి ఏమో అయినారు కానీ సదా యోగయుక్తంగా లేదు, సదా ప్రతి కార్యంలో కూడా స్వతః యుక్తియుక్తగా లేదు. మనసాలకు కానీ మాటలు కానీ కర్మలు కానీ దేంట్లో అయినా ఎప్పుడైనా దేంట్లో యుక్తియుక్త ఉండదు. సో ఇట్లా 2 ప్రకారం, ఒకటి సదా ఉండేవాళ్ళు, ఇంకొకరు అప్పుడప్పుడు. वैसे ब्राह्मण जीवन अर्थात स्वतः योग युक्त और सदा युक्ति युक्त. బాగా చెప్తారు, వాస్తవంగా బ్రాహ్మణ్ జీవనం అంటే సదా స్వతహనే ఆటోమేటిక్లీ వాళ్ళకు బాబా దగ్గర కనెక్షన్ ఉంటుంది, అంటే యోగయుక్తంగా ఉంటారు, ఆటోమేటిక్లీ వాళ్ళు యుక్తియుక్తంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి కర్మలో బాబా మనకేం శ్రీమతం ఇస్తారు, ఆ శ్రీమతం మన యుక్తియుక్తగా చేస్తుంది. ఆయన జయించే దానికోసం యుక్తులు ఉంటుంది ఆ శ్రీమతంలో, అది న్యాచురల్గా ఆటోమేటికలీ ఉండాలి. బ్రాహ్మణ్ అంటే అట్లా సదా ఉండేది. ब्राह्मण जीवन की अलौकिकता या विशेषता व न्यारे और प्यारे यही है योग युक्त और युक्ति युक्त. బ్రాహ్మణ జీవనాన్ని విశేషత అనేది అంటే అలౌకికత అయినా చెప్పవచ్చు, విశేషత అయినా చెప్పవచ్చు, న్యారా ప్యారా జీవన్ అని చెప్పవచ్చు. సదా యోగయుక్తంగా ఉండేది, మరి యుక్తియుక్తగా ఉండేది. అంటే కంటిన్యూగా శివబాబా దగ్గర లోపల నుంచి సంబంధం, అన్ని ప్రకారమైన సంబంధాలు కంటిన్యూ. తర్వాత ప్రతి కర్మలో శ్రీమత అనుసారంగా నడుచుకుంటే అదే యుక్తియుక్తగా, అంటే మాయను జయించేది, ఆత్మ స్వస్థితిలో శాంతిగా ఉండేదానికి, అందరిని తృప్తి చేసానికి युक्तियुक्त कर्म ऑटोमेटिक ఉండాలి. लेकिन कोई बच्चे इस विशेषता में सहज और नेचुरल चल रहे हैं और कोई अटेंशन भी रखते हैं, फिर भी सदा दोनों बातों का अनुभव नहीं कर सकते हैं. इसका कारण क्या है? नॉलेज तो सभी को है और लक्ष्य भी सभी को यही है, फिर भी कोई लक्ष्य के आधार से इन दोनों लक्ष्य अर्थात योग युक्त युक्ति युक्त स्थिति की अनुभूति के समीप है. कोई कभी फास्ट पुरुषार्थी से समीप आ जाते हैं, लेकिन समीप, और कभी कभी चलते चलते कोई न कोई कारणवश रुक जाते हैं. అంటే బాబా చెప్తారు, మన జీవనాన్ని లక్ష్యమే ఇది, యోగయుక్తగా యుక్తియుక్తగా ఉండేది. కొందరు దీంట్లో న్యాచురల్గా ఉన్నారు, కొందరు అటెన్షన్ ఇస్తారు. అయితే కొందరు అటెన్షను ఇస్తారు, అప్పుడప్పుడు ఏమవుతుందో తెలీదు. అందరికీ ప్రతి ఒక్కరి జ్ఞానం కూడా ఉంది, ఎట్లా సదా యోగయుక్తంగా ఉండాలి, లక్ష్యం కూడా ఉంది. అయినా కొందరు మాత్రమే ఆ లక్ష్య అనుసారంగా ఉంటారు, యోగయుక్తంగా యుక్తియుక్త స్థితిలో సమీపన అనుభవం చేస్తారు.
మరికొందరు ఉన్నారు ఫాస్ట్ పురుషార్థం ఏమో చేసి సమీపంలో వస్తారు, అప్పుడప్పుడు ఏదో ఒక మాటలో ఏదో ఒక కారణం నుంచి స్టాప్ అయిపోతారు, దగ్గర వచ్చేదానికి బలగాలే పురుషార్థంలో స్టాప్ అయిపోతారు. इसलिए सदा లక్షణ్ కే సమీప్ అనుభూతి నహీ కర్తే. అందుకే వాళ్ళు ఆ లక్షణాలని పూర్తిగా సమీపంలో అనుభవం చేయలేదు, ఎందుకంటే అప్పుడప్పుడు స్టాప్ అయిపోతారు. तो सर्व ब्राह्मण आत्माओं में से इस श्रेष्ठ लक्ष्य तक नंबर 1 समीप कौन है? మొత్తం బ్రాహ్మణ ఆత్మలోనే ఈ శ్రేష్ఠ లక్ష్య అనుసారంగా ఇప్పటి వరకు నంబర్ 1 ఎవరు? ఎవరు? ब्रह्म बाबा. क्या विधि अपनाई जो इस विधि సిద్ధి को प्राप्त किया? ఈ సిద్ధిని ప్రాప్తి చేసుకునే దానికోసం బ్రహ్మ బాబా ఏ విధానాన్ని అడాప్ట్ చేశారు? సదా యోగయుక్త रहनेకి సరళ విధి. సదా యోగయుక్తంగా ఉండేదానికోసం సరళమైన విధి ఏమంటే सदा अपने को सारथी और साक्षी समझ चलना. అర్థమైందా విధానం? సదా యోగయుక్తంగా ఉండాలంటే మన ఏమనుకోవాలంటే నేను సారథి, ఈ శరీర రూపీ రథాన్ని నడిపించే సారథి అయినాను. మరి ప్రతి ఒక్క సీన్ను కూడా సాక్షిగా ఉండి చూడాలి. సో సారథి మరి సాక్షి ఈ రెండు మాటలు అన్నీ అంటే ఏమవుతుందంటే మన మనసు బుద్ధిని అన్నిటికీ ఇచ్చేస్తాం జరిగే విషయానికి అంతా. అయితే బ్రహ్మ బాబా జ్ఞానయుక్తంగా దాని అంతా చూస్తారు జరిగే విషయాలు, అందువల్ల సాక్షిగాను ఉంటారు. సారథి నేను నడిపిస్తున్నాను అట్లా అని అనుభవంతో ఉంటారు. ఈ రెండు మాటలు అర్థమైందా? యోగయుక్తంగా युक्तियुक्తంగా सदा ఉండేదానికి. तो आप सभी श्रेष्ठ आत्माएं इस रथ के सारथी हो. रथ को चलाने वाली आत्मा सारथी है. ये स्मृति स्वतः ही इस रथ अथवा देह से न्यारा बना देती है. किसी भी प्रकार के देह बांध से न्यारा बना देती है. బాబా చెప్తారు మీరందరూ శ్రేష్ఠ ఆత్మలు, ఈ శరీర రూపీ రథాన్ని నడిపించే వాళ్ళు సారథులు. సో రథాన్ని నేను నడిపిస్తున్నాను, నేను ఆత్మ సారథి. అట్లా అని మనకు ఆటోమేటిక్ స్మృతి ఉంటే మన ఈ దేహభాన్ నుంచి న్యారాగా ఉంటాం. ఏ ప్రకారమైన దేహభానం మనకు రాదు, దాని నుంచి వేరేగా ఉంటాం. సో ఈ దేహాన్ని నడిపించేవాళ్ళు ఎట్లా, దేహాన్ని నడిపించేవాళ్ళు ఎట్లా ఉంటారు? దాంట్లోపల ఏం దూరేలేదు, సపరేట్గా ఉండి నడిపిస్తారు. అట్లా మనం కూడా ఈ శరీరాన్ని నడిపించేవాళ్ళు. దేహ నహీ హో తో సహజీ యోగయుక్త బన్ జాతే. నేను దేహం కాదు, అది బాగా స్పష్టంగా మన అనుభవం చేయాలి. ఈ దేహం అనేది 5 తత్వాలు, ఇదే సపరేటు, నేనే సపరేట్. అప్పుడే యోగయుక్తంగా ఉండేది సాధ్యం. మరి हर कर्म में యోగయుక్త युक्तियुक्त स्वतः ही हो जाएंगे. అప్పుడు మనం ప్రతి ఒక్క కర్మలో కూడా యోగయుక్తంగా युक्तियुक्तగా అయిపోతాం. तो स्वयं को सारथी समझने से हर कर्म इंद्रियां अपनी कंट्रोल में रहती है. ప్రతి ఒక్క కర్మేంద్రియం మన కంట్రోల్లో ఉండాలంటే నేను ఆత్మ సారథి, నేనే నడిపిస్తున్నాను అని అనుకోవాలి. అదే కన్ను చూడలేదు, అయితే నేను దాని ద్వారా చూస్తున్నాను. నోరు అదే మాట్లాడుతుందా? నేను కదా మాట్లాడించేది. ఇట్లా ప్రతి కర్మేంద్రియాలని నడిపించేది నేను, సారథి. ఆ విధంగా అనుభవం చేయాలి. అప్పుడే ఈ కర్మేంద్రియాలు మన కంట్రోల్లో ఉంటుంది. तो
सर्व कर्मेंद्रियों को सदा लक्ष्य और लक्षण प्रमाण समीप लाने की కంట్రోలింగ్ పవర్ ఆ జాతి है నేను సారథిని అనుకుంటే మన లక్ష్యం ఏమి ఆ లక్ష్య అనుసారంగా లక్షణాలు ప్రాప్తి చేసుకునే దానికోసం ఈ కర్మేంద్రియాలని మనం నడిపిస్తాం. కంట్రోలింగ్ పవర్ మనకు న్యాచురల్గా వచ్చేస్తుంది. ఏమి చూడాలి ఏమి చూడకూడదు ఎవరు నిర్ణయం చేసేది? కన్నా ఏమి నేను ఆత్మ కదా. సో ఏది చూడద్దు అని అనుకుంటే దాన్ని చూడద్దు. ఏమి చూడాలని అనుకుంటే దాన్ని మాత్రమే చూడాలి. ప్రతి శరీరం లోపల ఆత్మ జ్యోతి ఉంది. ఆ జ్యోతిని మాత్రమే చూసేది. అది మీకు అభ్యాసం లేదా? అవగుణాలంతా కనిపించేస్తుందా? అవగుణాలు చూడొద్దంటే అది కనిపిస్తుంది. ఎందుకంటే సారథిని అనుకొని నడిపించలేదు కానీ. అట్లనే మాటలు కూడా మనం ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అని నిర్ణయం చేసుకుంటే నోరు అట్లనే యూస్ చేసుకోవచ్చు. అయితే కంట్రోల్ లేకుండా ఒక్కొక్కసారి ఎట్లా అది గట్టిగా అరుస్తూ ఉంటుంది. నోరు అరుస్తుంది. ఎవరు దాన్ని కంట్రోల్ చేయడం కాలేదు. ఎట్లా మాట్లాడుతాం? మరి మనకి ఏది ఇంట్రెస్ట్ అది వింటాం. అయితే ఏం వినాలనేది నిర్ణయం చేసుకున్నారా? జ్ఞానం తప్ప వేరేం వినకూడదు. ఎవరైనా వచ్చి అవగుణాలు చెప్తూ ఉంటే వినకూడదు. అది కంట్రోల్లోనే లేదు, వినేస్తారు. అంటే సారథిని అనుకుని నడిపించలేదు కర్మేంద్రియాలని. లక్ష్యం అనుసారంగా నడిపించాలి ఈ కర్మేంద్రియాలని. అప్పుడే మనకు కంట్రోలింగ్ పవర్ అనేది వస్తుంది. లేదంటే మనం ఏమవుతాం? तो स्वयं सारथी किसी भी कर्मेंद्रियों के वश नहीं हो सकता है. నేను ఆత్మ సారథి నడుచుకుంటే ఈ కర్మేంద్రియాలు గుర్రాలు దానికి వశం అని అవుతామా? గుర్రాల పాటికి అదే పోతుందా? కంట్రోల్ లేకుండా. సో సారథిని అనుకుంటే నేను దీన్ని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. నేను కర్మేంద్రియానికి వశం అయ్యలేదు అట్లా. क्योंकि माया जब किसी के ऊपर वार करती है तो माया के वार करने की विधि यही होती है कि कोई न कोई स्थूल कर्मेंद्रियाँ व सूक्ष्म इंद्रियाँ मन बुद्धि संस्कार के परवश बना देती है. అంటే బాబా చెప్తారు, మాయ ఎప్పుడైనా మన పైన వార్ చేయాలని అనుకుంటే అది మొదట్లో అది ఏం మెథడ్ యూజ్ చేస్తుంది? మాయ కూడా మెథడ్ తెలుసు. ఏమీని మెథడ్? ఏదో ఒక కర్మేంద్రియాలని సూక్ష్మ ఇంద్రియం ఉంది చూడండి, మనసు బుద్ధి సంస్కారం, దాన్ని తన వశం చేసుకునేస్తుంది. మన కర్మేంద్రియాలనే అది తన వశం చేసుకుంటుంది మాయ. అప్పుడు మన ఏమవుతాం? దాని కంట్రోల్లో వెళ్ళిపోతుంది कर्मेंद्रियाल कानी इదంతా. तो आप सारथी आत्माओं को जो महामंत्र वशीकरण मंत्र बाप से आपको मिला हुआ है उसको परिवर्तन कर वशीकरण के बजाय वशीभूत बना देती है. మాయ ఎంత హోషియారు చూడండి, దానికి ఎంత యుక్తి ఉంది. బాబా మనకు మన అందరూ ఆత్మలు సారథిలు. మనకు బాబా వశీకరణ మంత్రం ఇచ్చినారు, మహామంత్రం బాబా దగ్గర ఉండి మనకు దొరికింది. దాని మాయ ఏం చేస్తుంది? వశీకరణకు బదులుగా వశీభూతి చేసి పెట్టేస్తుంది, పరివర్తన చేసేస్తుంది. వశీకరణ మంత్రం అంటే మనం అన్నిటిని వశంలో పెట్టుకోవాలి, మన వశంలో. అయితే మాయ ఏం చేస్తుంది? మన ఆత్మని ఈ కర్మేంద్రియానికి వశీభూతి చేసి పెట్టేస్తుంది, పరివర్తన చేసేస్తుంది. ఎందుకంటే మహామంత్రం ఏముందో దాన్ని సరిగ్గా యూజ్ చేయలేదు. और एक बात में वशीभूत हुई तो सभी भूत प्रवेश हो जाती है. బాబా చెప్తారు,
వశీభూత్ చేసి పెట్టేస్తుంది. మళ్ళీ ఇంకొక విషయంలో మన వశీభూత్ అయిపోతే మన లోపల భూతం ప్రవేశం అయిపోతుంది. भूत ये भूत, क्योंकि इन भूतों को भी आपस में बहुत यूनिटी है. ఈ భూతాలకు కూడా యూనిటీ ఉంది. ఒక భూతం వచ్చి అందరిని పిలిచేస్తుంది, అందరు రండి దీంట్లోపల దూరుతాం అట్లా అని. ఏం భూతం, एक भूत आया और सभी को आह्वान करेंगे. फिर क्या होता है, ఒక భూతం వచ్చేసిందంటే మిగతా అన్ని భూతాలని పిలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ये भूत सारथी से क्या बना देता है, సారథి నుంచి మళ్ళీ ఏమైపోతాం మనం, స్వార్థి అయిపోతాం. స్వార్థి, సారథి నుంచి స్వార్థి. స్వార్థి అంటే అర్థమైందా, స్వార్థం. ఈ భూతం ప్రవేశమైన దానివల్ల స్వార్థం వచ్చేస్తుంది. కర్మేంద్రియాలు అంతా మన వశం అయిపోతాం దానికి, స్వార్థం. और आप क्या करते हो, అప్పుడు మనం ఏం చేస్తాం, సారథిని స్వార్థి చేసి పెట్టేస్తే మనం ఏం చేస్తాం. जब सारथीपन की स्मृति में आते हो तो भूतों को भगाने की युद्ध करते हो. తర్వాత అయ్యో నేను సారథి కదా అని అనుకుంటే లోపల దూరిన ఈ భూతాలను తరిమేదానికి యుద్ధం జరుగుతుంది. అర్థమైందా పాయింట్ ఏమీని. సారథిని అనుకోవాలి, సదా నడిపిస్తున్నాను. అట్లా అనుకోలేదంటే స్వార్థి అయిపోతారు. మాయా వశీకరణ మంత్రాన్ని వశీభూత చేసి పెట్టేస్తుంది. तो युद्ध की स्थिति को योग युक्त स्थिति नहीं कहेंगे. युद्धानी स्थिति ने योग युक्त स्थिति नहीं चपर. इसलिए योग युक्त व युक्ति युक्त मंजिल के समीप जाने के बजाय रुक जाते हो. అందువల్ల ఈ లక్ష్యాన్ని చేరేందుకు ముందు స్టాప్ అయిపోతాం. ఏ లక్ష్యం, సదా యోగయుక్త యుక్తియుక్త. ఆ లక్ష్యాల్లో చేరేందుకు ముందు అక్కడెక్కడ స్టాప్ అయిపోతారు. ఎందుకంటే ఈ భూతాలు దాంతో యుద్ధం జరుగుతుంది. और पहला नंबर स्थिति से दूसरा नंबर में आ जाते हो. మరి మనకు ఫస్ట్ స్టేజ్ బాగుండే స్టేజ్ ఉంటుంది, యోగయుక్త యుక్తియుక్త. ఈ భూతాలు ఇదాన్ని ప్రవేశం అయిపోయిందంటే సెకండ్ నెంబర్లో వచ్చేస్తాం. కారణం అర్థమైందా, ఏమి సారథిగా ఉంటే ఫస్ట్, భూతాలు వశం అయిపోతే సెకండ్. सारथी अर्थात वश होने वाले नहीं, लेकिन वश करके चलाने वाले हैं. तो आप सब कौन हो, सारथी हो ना. సారథి అంటే అన్నిటిని తన్వశం చేసుకొని నడిపించేవాళ్ళు, వేరే దానికి వశం అయ్యలేదు. ఇప్పుడు మీరు ఎవరు చూసుకోండి, సారథియా స్వార్థియా, వశీభూత ఆత్మలా లేదు వశీకరణ మంత్రాన్ని యూజ్ చేస్తారు. सारथी अर्थात आत्मा अभिमानी, क्योंकि आत्मा ही सारथी है. సారథి అంటే ఆత్మ అభిమాని, ఏంటంటే ఆత్మనే సారథి అవుతుంది. ब्रह्मा बाप ने इस विधि से नंबर 1 की सिद्धि प्राप्ति की है. సో ఈ విధ ఆధారాలనే బ్రహ్మ బాబా సిద్ధి ప్రాప్తి చేసుకున్నారు. ఏ విధాని ఆధారం, నేను ఒక సారథి, నడిపించేవాడు, దేనికి వశమయ్యేవాడు కాదు. అట్లా అని విధానం सारथी आत्मा ने अनुकोनी. तो इसलिए बाप भी इसका सारथी बना. అందుకే శివ బాబా కూడా ఈ శరీరంలోనే సారథి అయినారు. ఇది చూడండి ఎంత వండర్ఫుల్ పాయింట్. సారథిని అనుకొని నడుచుకోవాలి సదా. सारथी बनने का यादगार बाप ने करके दिखाया है. సారథి అయ్యే యాద్గార్ బాబా చేసి చూపించినారు.
అందుకే ఒకే రథంలో ఇద్దరు ఉన్నారు, అర్జున్ మరి కృష్ణ అని చూపిస్తారు. కృష్ణ అంటే ఇక్కడ శివబాబా, అర్జున్ అంటే బ్రహ్మ బాబా. ఆ రథాన్ని సారథి శివబాబాని చూపించినారు. తో ఫాలో ఫాదర్ కారు, మనం కూడా ఫాలో ఫాదర్ చేయాలి. సదా ఈ శరీర రూపీ రథానికి నేను సారథి అట్లా అని. सारथी बन सदा सारथी जीवन में अति न्यारी और प्यारी स्थिति का अनुभव कराया ब्रह्म बाबा. सदा सारथी जीवन लो अति न्यारी और अति प्यारी स्थिति ने अनुभव చేయించినారు. न्यारा प्यारा ఊరికే కాదు, అతి న్యారా అతి ప్యారా. ప్రాక్టికల్ జీవనంలో బ్రహ్మ బాబాలో ఇది అందరూ అనుభవం చేసినారు. ఒక్కొక్కసారి చాలా న్యారా అయిపోతారు బాబా, మరి అందరికీ ప్రియంగానే ఉంటారు. ఎవరైనా ఏదైనా కంప్లైంట్ తీసుకుని పోతే బాబా దగ్గర ఫుల్ న్యారా అయిపోతారు. ఎందుకంటే ఈ శరీరాన్ని నడిపించేది నేను, ఆత్మ సారథి. పోయి శివబాబా దగ్గర కూర్చునేస్తారు. అప్పుడు ఎవరు కంప్లైంట్ తన చెవిలో పడదు. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అర్థమైందా? क्योंकि देह को अधीन करके बाप प्रवेश होते हैं, अर्थात सारथी बनते हैं, देह के अधीन नहीं होते हैं. शिव बाबा కూడా ఈ దేహాన్ని అధీనంగా చేసుకుని దాంట్లో ప్రవేశం అవుతారు. బ్రహ్మ బాబా కూడా అట్లనే అనుకున్నారు. దేహాన్ని అధీనం కాలేదు, దాన్ని తన అధికారంతో నడిపించినారు. దాన్ని మన అధీనంగా చేసుకోవాలి శరీరాన్ని. इसलिए न्यारा और प्यारा है. అందుకే न्यारा మరి प्याराగా ఉన్నారు బాబా. ऐसे ही आप सभी ब्राह्मण आत्माएं भी बाप समान सारथी की स्थिति में रहो. బాబా చెప్తారు మీరందరూ కూడా తండ్రి సమానం సారథీన స్థితిలో ఉండండి. ఈ శరీరాన్ని నడిపించే సారథి నేను ఆత్మ. चलते फिरते ये चेक करो कि सारथी अर्थात सर्व को चलाने वाली न्यारी और प्यारी स्थिति में स्थित रहता हूँ. మనం ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ చెక్ చేసుకోవాలి. ఏమీని నేను సారథి అయ్యి ఈ కర్మేంద్రియాలనే నడిపించే ఆత్మ న్యారా ప్యారా స్థితిలో ఉన్నానా అట్లా అని. बीच बीच में ये चेक करो. ऐसा नहीं कि सारा दिन बीत जाए फिर रात को चेक करेंगे. మధ్యలో మధ్యలో మనం అన్నీ చెక్ చేస్తూ ఉండాలి. నేను ఇప్పుడు సారథి అయ్యి నడిపిస్తున్నానా ఏమి అట్లా అని ప్రతి సెకండ్ చెక్ చేస్తూనే ఉండాలి. ఇట్లా కాదు రాత్రి ఒకేసారి చెక్ చేస్తాం, అట్లా కాదు. అప్పుడు మర్చి కూడా పోదాం మనం, ఎన్ని దానికి వశమైపోయి ఉంటాం. तो सारा दिन बीत गया तो बीती हुई समय सदा के लिए कमाई से गया. ఒకవేళ రోజంతా అయిపోతుంది, రాత్రి చెక్ చేసుకుంటామంటే మధ్యలో మధ్యలో ఎంత తప్పు అంటే సంపాదన చేసే టైం వేస్ట్ అయిపోయిందా లేదా. అందువల్ల మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. నేను ఇప్పుడు సారథి స్థితిలో ఉన్నానా లేదా. ఇప్పుడు కూడా చూసుకోండి, మీరు వింటున్నారు కదా, సారథిని అనుకుని వింటున్నారా లేదా చూడండి. ఆత్మ దేహానికి వశమైపోతారా, సారథి అయ్యి దాన్ని నడిపిస్తున్నారా చూసుకోండి. లేదంటే సంపాదన స్టేజ్ ఉండదు, వెళ్ళిపోతుంది సంపాదన. तो इसलिए गमा करके होश में नहीं आना. అయ్యో రోజంతా ఇట్లా అయిపోయింది, వేస్ట్ అయిపోయింది, సంపాదన కాలేదు అట్లా అని అనుకుని ఉండకూడదు. అంటే అప్పుడు లేస్తారు రాత్రి చెక్ చేసేటప్పుడు. సదా అట్లా అలర్ట్గా ఉండాలి. तो ये स्वतः नेचुरल संस्कार बनाओ. ఆటోమేటిక్ చెకింగ్ న్యాచురల్ సంస్కారం అయిపోవాలి మనకు. సదా చెక్ చేస్తూనే ఉండాలి మనం. కోన్సా చెకింగ్ అంటే ఏం సంస్కారాన్ని న్యాచురల్ చేసుకోవాలంటే చెకింగ్ సంస్కారం కూడా చెకింగ్ చేస్తూనే ఉండాలి. జైసే కిసీకే
कोई पुरानी संस्कार इस ब्राह्मण जीवन में अभी भी आगे बढ़ने में विघ्न रूप बन जाता है। तो कहते हैं ना कि न चाहते हुए भी సంస్కార్ కే వశ हो जाते हैं అంటే కొందరు ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే పాత సంస్కారానికి వశమైపోతారు. మళ్ళీ అనుకుంటారు వద్దంటే కూడా నేను ఆ సంస్కారానికి వశమైపోయినాను అట్లా అని. ఎందుకంటే దాని పరివర్తన ఇంకా చేసుకోనే లేదు, వశమైపోతారు. नहीं तो करना चाहिए वो कर लेते हैं, जो करना चाहिए वो कर लेते हैं. जब उल्टे संस्कार न चाहते हुए भी कोई भी कर्म करा लेती है तो नेचुरल चेकिंग का शुद्ध संस्कार अपना नहीं कर सकते हो क्या బాగా చెప్తారు. పాత సంస్కారం ఉల్టా సంస్కారం అది ఏం చేస్తుంది, మనం వద్దనుకుంటే కూడా ఏదో తప్పు పని చేయించేస్తుంది. అట్లా మనం న్యాచురల్గా చెకింగ్ సంస్కారాలని ధారణ చేసుకుంటే ఆటోమేటిక్ చెకింగ్ అవుతానే ఉంటాయి. మనం ఉల్టా పని చేయం, పాజిటివ్ పని న్యాచురల్గా చేసేస్తాం. మనం మంచిది సారథి ఏం చేయాలనో అదే చేసేది, మనం ఏమనుకుంటే అది చేస్తాం పాజిటివ్గా. तो बिना मेहनत के चेकिंग के शुद्ध संस्कार स्वतः ही कार्य कराते रहे. ఈ చెకింగ్ సంస్కారాన్ని న్యాచురల్ చేసుకుంటే కష్టం లేకుండా అది పాటుగా చెక్ చేసుకుని ఆటోమేటిక్ కార్యంలో యూజ్ అవుతూ ఉంటుంది. దాని పని అది చేస్తూనే ఉంటుంది, చెకింగ్ పని. तो ये नहीं कहेंगे कि भूल जाते हैं, बहुत बिजी रहते हैं. చెకింగ్ని మన సంస్కారంగా చేసుకుంటే మళ్ళీ మనం ఇట్లా చెప్పం, అయ్యో మర్చిపోయినాను చెక్ చేసానికి, చాలా బిజీగా ఉంటుంది అట్లా అంతా మనం చెప్పం. ఎంత బిజీగా ఉంటేను లోపల ఆ చెకింగ్ సంస్కారం తన పని చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు సారథి అయినానా లేదు వశం అవుతున్నానా మాయకు చూస్తూ ఉంటుంది ఆ చెకింగ్ సంస్కారం. तो अशुद्ध व व्यर्थ संस्कार कई बच्चों में अशुद्ध संस्कार नहीं तो व्यर्थ संस्कार तो है. చాలామంది బిడ్డల్లో అశుద్ధ సంస్కారం వ్యర్థ సంస్కారం ఉంది, కానీ కొందరిలో ఎక్కువగా అశుద్ధానికి బదులుగా వ్యర్థం ఎక్కువ ఉంది. ये अशुद्ध व व्यर्थ बुलाते भी नहीं तो भूल सकते हो और यही कहते हो कि मेरा भाव ये नहीं था, लेकिन मेरा ये पुराना संस्कार स्वभाव है. भाव जब तक ఈ అశుద్ధ వ్యర్థ సంకల్పం ఏముందో, వ్యర్థ సంస్కారం, అది మనం మర్చిపోవాలంటేను మర్చిపోయలేదు, అది ఆటోమేటిక్ పని చేసేస్తుంది. తర్వాత ఏం చెప్తారు, నేను అనుకోనే లేదు అట్లా చేయాలని, అయినా అది అట్లా అయిపోయింది అట్లా చెప్తారు. ఎందుకంటే నా పాత స్వభావ సంస్కారం అట్లా ఉంది, నేనేమో అమృత వేళ అనుకున్నాను ఈ రోజు అంతా శాంతిగా ఉండాలి, ఏం జరిగినా అట్లా ఉండాలని అనుకుంటాం. అయితే ఏమవుతుంది, ఆ పాత సంస్కారం అది వచ్చి దాని పని చేసేస్తుంది. మళ్ళీ అనుకుంటా, అయ్యో నేను అనుకోలేదు ఇది ఇట్లా జరిగింది అంటే పాత సంస్కారం అది ఆటోమేటిక్ పని చేసింది. तो अशुद्ध नहीं भूलता और फिर शुद्ध कैसे भूलेंगे. అశుద్ధ సంస్కారాన్ని మర్చిపోలేదు, మన శుద్ధ సంస్కారాన్ని ఎట్లా మర్చిపోయినారు. అందుకే బాబా చెప్తారు సదా, ఇది స్మృతిలో పెట్టుకోండి. तो सारथी पन की स्थिति स्वतः ही स्व उन्नति के शुद्ध संस्कार इमर्ज करती है. నేను సారథిని అనుకుంటే ఆ స్థితి ఏం చేస్తుందంటే ఆటోమేటికలీ మన స్వ ఉన్నతిది శుద్ధ సంస్కారాలను ఇమర్జ్ చేస్తుంది, బయట వస్తుంది శుద్ధ సంస్కారం. అర్థమైందా? సారథిన స్థితిలో ఉంటే ఆటోమేటిక్లీ స్వ ఉన్నతిది శుద్ధ సంకల్పం ఇమర్జ్ చేస్తూ ఉంటుంది. మరి న్యాచురల్ సమయం అనుసారంగా అది సహజంగా చెక్ చేస్తూ ఉంటుంది.
అంటే ఆ చెకింగ్ కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది సారథిని అనుకుంటే. तो अशुद्ध आदत से मजबूत हो जाते, तो इस आदत से भी मजबूत हो जाएंगे. అంటే ఎట్లా మనకు అశుద్ధ సంస్కారం అలవాటు స్ట్రాంగ్ అయిపోయిందా లేదా, ఈ సారథీన స్థితి ఉంటే అప్పుడు శుద్ధ సంకల్పాన్ని శుద్ధ సంస్కారాన్ని స్థితి కూడా స్ట్రాంగ్గా అయిపోతుంది. మన ఆత్మలో ఏది మొదట్లో స్ట్రాంగ్గా ఉండిందో దాన్ని రీప్లేస్ చేసేస్తే ఇది స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది. तो सुना सदा योग युक्त युक्ति युक्त रहने की विधि क्या है. ఇప్పుడు మీకు అర్థమైందా ఎట్లా సదా యోగయుక్తంగా యుక్తియుక్తగా ఉండాలి ఎట్లా అని. అంటే సారథి బన్ చలానా, సారథి అని అనుకొని మనం సారథి అయ్యేసి దీన్ని నడిపించాలి కర్మేంద్రియాలని. सारथी स्वतः ही साक्षी हो जाते हैं, कुछ भी करेंगे देखेंगे सुनेंगे साक्षी हो करके, साक्षी बन देखेंगे सोचेंगे करेंगे, सब में सब कुछ करते हुए भी निर्लेप रहते हैं. अर्थात माया के लेप छेप से न्यारा. మరి బాబా చెప్తారు ఎప్పుడు మనం సారథిని అనుకుని దీన్ని నడిపిస్తామో అప్పుడు ఆటోమేటిక్లీ మనకు సాక్షి అవస్థ అనేది వస్తుంది. ఏం చూసినా సరే, ఏం వింటేను సరే, ఏం ఆలోచన చేస్తాను సరే, అదంతా నిర్లేప అవస్థ. అంటే ఏమి అంటదు మనసులో, చూసిందంతా అంటదు, మాట్లాడేదంతా అంటదు. అంటే మనసు పట్టించుకోదు సాక్షిగా ఉండి చూస్తూ ఉంటే. అది పాటుగా పని జరుగుతూ ఉంటుంది కానీ మనసు లోపల దూరదు. అంటే మాయాది లేప్ చేప్ లోపల పోదు, దాని నుంచి న్యార అయిపోతాం. तो पाठ पक्का किया, सारथीन पाठం पक्का చేసుకున్నారా. ब्रह्मा बाप को फॉलो करने वाले हो ना. ब्रह्मा बाप से बहुत प्यार है ना. प्यार की निशानी है समान बनना, अर्थात फॉलो करना. మీకు బ్రహ్మ బాబా దగ్గర ప్రీతి ఉందా? ప్రీతి ఉందంటే సమాన్ కావాలంటే ఫాలో చేయాలి. సారథిని అనుకుని చేసేది ఎంత ఈజీ. तो बाप से कितना प्यार है, మీకు ఎంత ప్రీతి ఉంది. बाप सदा टीचर्स को अपने सेवा के समीप साथी समझते हैं, तो पहले फॉलो टीचर्स करेंगे. इसलिए सदा यही लक्ष्य रखो, पहले मैं. ईर्ष्या में मैं नहीं, वो नुकसान करती है. శివబాబా చెప్తారు ఎవరు దీన్ని ప్రాక్టికలీ చేసి చూపిస్తారు వాళ్ళని చాలామంది ఫాలో చేసేవాళ్ళు ఉన్నారు. సో దీంట్లో ఫస్ట్ నేను చేయాలని అనుకోవాలి. దేంట్లో నేను 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 దేంట్లో రావాలి, ఇదాన్ని అభ్యాసం చేసే దాంట్లో నేను మొదట్లో. ఈర్ష్యాలో మొదట్లో నేను కాదు. ఈర్ష్యాకు వశమేసి నేను అంటే అది చాలా నష్టం చేస్తుంది. तो शब्द वही पहले मैं, लेकिन एक है ईर्ष्या के वश में. तो इसमें पहले मैं के बजाय कहाँ लास्ट पहुँच जाते हैं. तो फर्स्ट से लास्ट आ जाते हैं और फॉलो फादर करने में मैं कहने से फर्स्ट आ जाते हैं. ఈర్ష్యాకు వశమైసి నేనే మొదట్లో అన్నిట్లో నేనే చేయాలని అనుకుంటే ఆటోమేటిక్లీ లాస్ట్ అయిపోతారు. అయితే బ్రహ్మ బాబాని ఫాలో చేస్తే అట్లా ఫస్ట్ నేను అని అనుకుంటే ఫస్ట్ వచ్చేస్తారు. మాయ దాంట్లో ఏమీ ఫస్ట్ నేను రాకూడదు, అది వద్దే వద్దు, మనకు చేయనే వద్దు, దీంట్లో అని చెయ్యాలి. तो सदा यही देखो, लक्ष्य रखो कि फॉलो फादर बन करके नंबर 1 फॉलो करो. नंबर 1 फॉलो फादर में, ఫాలో ఫాదర్లో నేనే ఫస్ట్ చేయాలి అట్లా అని అనుకోండి. जैसे ब्रह्मा बाबा नंबर 1 बना, तो फॉलो करने वाले भी नंबर 1 का लक्ष्य रखो. బాబా చెప్తారు బ్రహ్మ బాబా ఎట్లా నంబర్ 1 వచ్చినారు, ఏం చేసి సారథిని అనుకొని మరి సాక్షిగా ఉండి ఆయన చూసినారు.
అట్లా మనం కూడా వాళ్ళని ఫాలో చేస్తే మనం కూడా వాళ్ళని చేస్తాం. హిమ్మత్ అయినా ఫాలో కార్నేకి, మీకు ధైర్యం ఉందా ఫాలో చేస్తానికి? ఫాలో చేయాలి. ఎందుకంటే అనేక ఆత్మలు మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఎగ్జాంపుల్గా ఉండాలనా లేదా? సో నిమిత్తంగా ఉండే వాళ్ళపైన చాలా పెద్ద జవాబుదారీ. మీరు అందరికీ ఇట్లా స్టేజ్ శాంతిని స్థితిని అనుభవం చేయించేదానికి నిమిత్తంగా ఉన్నారా లేదా? సో మీ పైన చాలా పెద్ద జవాబుదారీ ఉంది. ఫాలో ఫాదర్ చేయండి. ఏ విధంగా బ్రహ్మ బాబా నిమిత్తంగా ఉన్నారు అట్లా మనం కూడా బ్రహ్మ బాబాని చూసి ఇట్లా ఫాలో చేసి చాలామంది బ్రాహ్మణ్ణ తయారు చేయాలి. అర్థమైందా? ఏదైనా పని చేస్తే సరి, ఏ పని అయినా ఉండని, మన భోజనం చేస్తాం, లే వంట చేస్తాం, లే క్లీనింగ్ చేస్తాం, ఎన్ని పని ఉంది మనకు. ఆ పని అన్నీ చేసేటప్పుడు ఇదే స్మృతి పెట్టుకోండి, నేను నిమిత్తంగా ఉన్నాను, నన్ను చూసి అందరూ చేస్తారు అట్లా అని. అనేక ఆత్మల కోసం నేను నిమిత్, నేను ఏం పని చేస్తాను నన్ను చూసి అందరూ చేస్తారు. जो और जैसे मैं करूँगी मुझे देख सब करेंगे, इसलिए मैं निमित्त हूँ. నేను ఏం చేసినా సరే నన్ను అందరూ చూస్తూ ఉన్నారు. నేను చేసేదాన్ని ఏం చేసినా చూసి చేసేస్తారు. అందువల్ల ఈ పాజిటివ్ మాటలు, సాక్షి అవస్థలు, సారథీన అవస్థలు అట్లా మన ప్రాక్టీస్ చేసి నిమిత్తంగా ఉండాలి, అందరూ ఫాలో చేస్తానికి. బ్రహ్మ బాబా కూడా అదే అనుకున్నారు. నేను ఫస్ట్ నన్ను అందరూ చూసి ఫాలో చేస్తారు, చాలా స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. तो बाप दादा सदैव कहते हैं एक तरफ भाषण करना, दूसरी तरफ बर्तन मांजना, दोनों ही काम में योग युक्त और युक्ति युक्त होकर रहो. మనందరం వేరే వాళ్ళకు అంతం చెప్పే వాళ్ళకి కూడా ఆయన భాషణ కూడా చేస్తాం. అంతే ఈ సాధారణ పని కూడా, పాత్ర కడిగేది, చిమ్మేది, ఈ పని కూడా చేయాలి. అయితే ఏ పని చేసినా సరే యోగయుక్తంగా ఉండాలి, యుక్తియుక్తిగా ఉండాలి. పని ఏముంటేనే పర్వాలేదు, పాత్ర కడిగే పనిలో కూడా యోగయుక్తంగా యుక్తియుక్తిగా ఉండాలి. భాషణ చేసేటప్పుడైనా కూడా యోగయుక్తంగా యుక్తియుక్తిగా ఉండాలి. పని ముఖ్యం కాదు, స్టేజ్ ముఖ్యం, ఆత్మిక స్థితి చాలా ముఖ్యం. అర్థమైందా? ఇట్లా కాదు నేను భాషణ చేసానికి మాత్రమే ఇక్కడ వచ్చినాను, వేరే ఏ పని చేయకూడదు. సో योगयुक्त रहो भाषण करते समय भी. बर्तन मांजना अर्थात साधारण काम भी స్థితి శ్రేష్ఠ రహే. సాధారణ పనిలో కూడా శ్రేష్ఠ స్థితి ఉండాలి. భాషణ చేసేటప్పుడు కూడా స్థితి యోగయుక్తంగా ఉండాలి. క్లాస్ చేసేటప్పుడు కూడా స్థితి యోగయుక్తంగా ఉండాలి. అట్లా చిమ్మేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు కూడా స్థితి శ్రేష్టంగా ఉండాలి. అర్థమైందా? ప్రతి దాంట్లో ఫాలో ఫాదర్ చేయాలి. బ్రహ్మ బాబా కూడా అన్ని పని చేసి చూపించినారు. అయితే యోగయుక్తంగా ఉండి యుక్తియుక్తిగా బాబా అన్ని పని చేసి చూపించినారు. సదా మనం ముందు ఉండాలి. ఇట్లా కాదు మధుబన్లో నాకు సీటు ముందు రావాలి అంతేనా? అయితే మనం ఇది ప్రాక్టీస్ చేసే దాంట్లో ముందు ఉండాలి. तो जब भी कोई ऐसे खड़ा संस्कार पीछे करने की कोशिश करे तो ये सीन याद रखो. అంటే ఏదైనా ఖడా సంస్కారం, స్ట్రాంగ్ సంస్కారం అన్నీ వెనక చేసే దాంట్లో చాలా ప్రయత్నం చేస్తే మనం ఈ సీన్ ముందు పెట్టుకోవాలి. నేను యోగయుక్తంగా యుక్తియుక్తిగా ఉండాలి. అట్లా మధుబన్లో గేట్ తెరిచిన వెంటనే ఎట్లా అందరూ ముందు వచ్చేస్తారు. అక్కడ ఉండే గైడ్ ఏం చేస్తారు, వెనక పంపిస్తూ ఉంటారు. అయినా కూడా మనం ఏం చేస్తున్నాం, ఆటంతో ముందే వచ్చేది. చేస్తున్నారా లేదా? అట్లా ఇది కూడా అంతే. ఈ మాయ వచ్చి వెనక చేస్తుంది, మనం ఆటంతో ముందే ఉండాలి ఎప్పుడు దీంట్లో. जब आगे बैठना अच्छा लगता है तो
आगे बढ़ने में भी अच्छा लगना चाहिए. మధుబన్లో ఫ్రంట్లో కూర్చునేది ఎంత బాగుంది, అట్లా మనం ముందు పోయే దాంట్లో కూడా, పురుషార్థంలో ముందు పోయే దాంట్లో కూడా మనకు బాగుండాలి. అంతే హఠంతో ముందు పోదా ఉండాలి, అంటే విల్ పవర్తో ముందు పోదు ఉండాలి. అర్థమైందా? ధైర్యంగా ఏమో మధుబన్లో పోయి ఇట్లా పని చేస్తాం, అయినా కూడా మన పురుషార్థంలో వెనక ఎందుకు పోవాలి, ముందే పోవాలి. మనకంటే వెనక చాలామంది ఉన్నారు వచ్చేవాళ్ళు, మిమ్మల్ని చూసి వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కోసం మీరు ఎగ్జాంపుల్గా ఉండాలి. మీరు రాజా అంటే రాజా వెనక ప్రజలు ఎంతమంది ఉంటారు? ఇది రాజయోగమా లేదా? ఫాలో ఫాదర్ చేసేది రాజయోగం. సో రాజయోగ అభ్యాసం చేయండి, ఫాలో ఫాదర్ చేస్తూ ఉండండి. ఫీచర్స్ फॉरेनर्स क्या करेंगे, फॉलो फादर करेंगे ना, कहाँ तक पहुँचे. అందరికీ బాబా చెప్తారు ఫాలో ఫాదర్ చేయాలి. బాబాని సాక్షిగా చేసుకొని, అన్నీ సాక్షిగా చూసి, నేను ఆత్మ సారథిగా ఉన్నాను అని అనుకొని ముందు పోతూ ఉండాలి. अच्छा, सदा ब्रह्मा बाप को फॉलो करने वाले, सदा स्वतः योग युक्त युक्ति युक्त रहने वाले, सदा सारथी बन कर्मेंद्रियों को श्रेष्ठ मार्ग पर चलाने वाले, सदा मंजिल के समीप रहने वाले, ऐसे सर्वश्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. బాబా చెప్తారు ఈ విధంగా సదా బ్రహ్మ బాబాని ఫాలో చేసేవాళ్ళు, సదా యోగయుక్త యుక్తియుక్తిగా ఉండేవాళ్ళు, సదా సారథిని అనుకొని కర్మ ఇంద్రియాలని శ్రేష్ఠ మార్గంలో నడిపించేవాళ్ళు, సదా లక్ష్యానికి సమీపంగా పోయి చేరేవాళ్ళు. ఇట్లా సర్వశ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదా యాద్ ప్యార్ మరి నమస్తే. నమస్తే. ఓం శాంతి. ఈరోజు వరదానం వినండి. अपनी मस्तक द्वारा तीसरे नेत्र का साक्षात्कार कराने वाले సచ్చే యోగి భావ. బాబా చెప్తారు స్వయం మనం మస్తకం ద్వారా ఈ మూడవ నేత్రాన్ని సాక్షాత్కారం చేయించేవాళ్ళు సత్యమైన యోగి భావ. यादगार में योगी के मस्तक पर तीसरा नेत्र दिखाते हैं. आप बच्चे योगी बच्चे भी अपने मस्तक द्वारा तीसरा नेत्र का साक्षात्कार कराने के लिए सदा बुद्धि द्वारा एक बाप के संग में रहो. एक बाप दूसरा न कोई, एक बाप दूसरा हम, तीसरा न कोई. जब ऐसी स्थिति होंगी तभी तीसरा नेत्र का साक्षात्कार होगा. अगर बुद्धि में कोई भी तीसरा आ जाता है तो फिर तीसरा नेत्र बंद हो जाएगा. इसलिए सदैव तीसरा नेत्र खुला रहे. इसके लिए याद रखना कि तीसरा न कोई. అంటే బాబా చెప్తారు యాద్గార్లో అంటే జ్ఞాపకార్థంలో యోగిగు మస్తక్లో మూడవ నేత్రమే చూపిస్తారు. మూడవ నేత్రం యోగిగే ఉంది. మనం కూడా బిడ్డలు, యోగి బిడ్డలు, సత్యమైన యోగి. మన మస్తక్ ద్వారా మూడవ నేత్రాన్ని సాక్షాత్కారం చేయించేవాళ్ళు మనం. దానికోసం సదా బుద్ధిలో ఒక్క తండ్రి సంఘలో సదా ఉండాలి. ఒక్కరే తండ్రి సంఘలో, ఒక్క తండ్రి, మూడవాళ్ళు ఎవరూ లేదు. తండ్రి నేను అంతే. ఇద్దరు తప్ప, నేను బాబా తప్ప మూడవాళ్ళు మన మనసులో బుద్ధిలో ఎవరు రాకూడదు. అప్పుడే ఇట్లా స్థితి ఉంటేనే మూడవ నేత్రంది సాక్షాత్కారం అవుతుంది. ఒకవేళ బుద్ధిలో వేరే ఎవరైనా మూడవ వాళ్ళు వచ్చేస్తారు అనుకోండి, అప్పుడు ఈ మూడవ నేత్రం బంద్ అయిపోతుంది, అంటే మూసుకొని పోతుంది. అందుకోసం సదా మూడవ నేత్రం తెరిచే ఉండాలంటే మన మనసులో కానీ బుద్ధిలో కానీ
మూడో వాళ్ళు ఎవరు తలంపు రాకూడదు. నేను బాబా అంతే సదా ఉండాలి. బాబా దగ్గరే మాట్లాడుతూ ఉండాలి. బాబా దగ్గరే సర్వ సంబంధం. బాబాని మనకు సదా బుద్ధిలో. మళ్ళీ స్లోగన్ ప్రశ్న చిత్ అయ్యేది అంటే సదా పరేషాన్ అంటే డిస్టర్బ్ అయిపోయి వేరే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసేది ప్రశ్న చిత్. అందుకే మనం ప్రశ్న చిత్తు కాకూడదు, ప్రసన్న చిత్తు కావాలి. ఓం శాంతి.